హలో! ఈరోజు వీడియోలో మనం జాయినింగ్ లెటర్ వచ్చేంత వరకు ఏం చేయగలమో, ఏటేటి చేయాలో డిస్కస్ చేద్దాం. లైక్ టైమ్ బిట్వీన్ ఆఫర్ లెటర్ టు జాయినింగ్ లెటర్ అని అంటారు కదా! ఈ గ్యాప్‌లో మనం ఏం చేయొద్దో చూద్దాం. లైక్ మీరు 2 థింగ్స్ చేయొచ్చు. ఇది ఫస్ట్ కేటగిరీ చెప్తున్నాం. మీరు ప్రోగ్రామింగ్ మీద కాన్సంట్రేట్ చేయొచ్చు. డీఎస్ఏ, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇంకా కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు నిజంగా ఇలా చదువుకుంటూనే ఉంటాం. వన్స్ జాయిన్ అయ్యాక కొద్దిగా ఈజీగా ఉండాలనుకుంటే మీరు నేర్చుకోవాల్సిన వేట్ ఏంటంటే లైక్ ఒక పర్టికులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోండి. ఇంకా దానిలో ఊప్స్ కాన్సెప్ట్స్ బాగా నేర్చుకోండి ఒక లాంగ్వేజ్లోనే. దాని తర్వాత ఇంకా ఎస్క్యూఎల్ మీద మంచి గ్రిప్ ఉండాలి. అంతేకాకుండా రెస్ట్ ఏపీఐస్ ఇవన్నీ నేర్చుకోవాలి. ఇంకా మీరు హై ఇంట్రెస్ట్ ఉంటే లైక్ యూనిక్స్ కూడా ఉండాలి. ఇవన్నీ మనకి ట్రైనింగ్లో చెప్తారు, కానీ మీరు ముందుగా కావాలంటే నేర్చుకోవచ్చు. లైక్ వన్స్ ట్రైనింగ్ అనేది పర్టికులర్గా వీటిపైన ఉండదు, వాళ్ళ రిక్వైర్మెంట్స్ బట్ అంటూ మారుస్తారు కదా. సో దానికోసం అయితే చెప్పా. ఇంకా పోతే జాయినింగ్ లెటర్ రావడానికి ఎంతసేపు అవుతుంది, లైక్ కొంతమందికి 1 మంత్ అవ్వచ్చు, 2 మంత్స్ అవ్వచ్చు, ఆర్ 11 మంత్స్ ఆర్ 1 ఇయర్ అవ్వచ్చు. ఇది పర్టికులర్గా వాళ్ళ రిక్వైర్మెంట్స్ బేస్డ్ ఉంటుంది, మనం పర్టికులర్గా చెప్పలేం కాబట్టి. ఇంకా పోతే ఈరోజు మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఫస్ట్ చూస్తున్నారా ఈ బిస్కెట్ ప్యాకెట్? నేను పాత ఇంటర్న్షిప్ చేసిన ఆఫీస్లో ఇలాంటి బిస్కెట్ ప్యాకెట్లు రోజుకి 3-4 అయితే బ్యాగ్లు వేసి సైడ్ చేసేవాడిని. దాంతోపాటు నేను వీడియోస్లో లైక్ ఈ బుక్స్ అయితే మీకు చూపిస్తాను కదా, ఈ ప్యాడ్స్ అవి. దీనికంటూ ఒక స్పెషల్ స్టోరీ ఉంది గైస్. ఇది మీకు అప్కమింగ్ వీడియోలో బాగా డీటెయిల్గా తెలుస్తుంది ఎలాగొచ్చిందని. సో ఇన్ జనరల్గా ప్రైమ్కి డిజిటల్కి కానీ ముందు పిలుస్తారు, నింజాకి బాగా లేట్ అవుతుంది. లైక్ మాకు ప్రైమ్ వచ్చింది, దీనికి సెలెక్ట్ అయ్యాం. మన సెంటర్ అయినాక మీరు అందులో ఉండిపోతారని అయితే అనుకోకండి. వాళ్ళ ఎగ్జామ్స్ బట్టి మళ్ళీ ఫిల్టర్స్ అవుతుంటాయి. నింజా వాళ్ళు కూడా అప్గ్రేడేషన్స్ ఎగ్జామ్స్ అన్నీ ఉంటాయి. ఇది మ్యాథ్స్ అందరికీ తెలుసు అనుకుంటున్నా, ఒకవేళ తెలియకపోతే చెప్పాను కదా, ఆటోమేటిక్గా తెలుస్తుంది మీకు. ఈరోజు అయితే మీకు మా సీనియర్ని పరిచయం చేయబోతున్నా. ఫ్యూ మినిట్స్ ఎక్కడో లొకేషన్కి రమ్మన్నాడు, ఇప్పుడు ఆ లొకేషన్కి వెళ్ళాలి. ఇంకా ఇంకోటి కూడా, లైక్ మీకు ఉన్న టైంలోనే ఎంజాయ్ చేస్తే బెస్ట్. ఎందుకంటే మళ్ళీ తర్వాత ఎంజాయ్ చేయడానికి టైం అయితే ఉండదు కదా అని. ఫ్రెండ్స్తో చిల్ అవ్వండి, పార్టీలు కావండి, హ్యావ్ సమ్ మెమరీస్ అని నేనైతే అంటాను నా ఒపీనియన్లో. ఒకవేళ మీరు డెడికేషన్గా చదువుకుంటారంటే చదువుకోండి, లేదా నాలా చిల్ అవుతారంటే అవ్వండి. లేదా చిల్ అవ్వడానికి మీకు ఏం ప్లాన్స్ లేకపోతే నేను చిల్ అయిన వీడియోస్ పెడుతుంటాను, అవి చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. ఇంకా బయట మీకు కనబడేవన్నీ లైక్ మీ కళ్ళు కనబడేవన్నీ నమ్మడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు చూసారా, ఈ మైక్ కనబడుతుందా? నేను ఈ మైక్లో మాట్లాడుతున్నాను అయితే మీరు అనుకుంటున్నారు, కానీ కాదు. ఇది ఊరికే పెట్టాను వీడియో కోసం. దీన్ని ఎలా సెటప్ చేయాలో కూడా నాకు తెలియదు. ఒకవేళ మీకు ఎవరైనా తెలిస్తే కమెంట్లో పెట్టండి. నాకు ఓబీఎస్ స్టూడియోస్లో ఇవి ఎలా సెటప్ చేయాలో కూడా నాకు రాదు. ఎవరైనా హెల్ప్ చేయగలిగితే చేయండి, వెయిట్ చేస్తాం మీకోసమే. ఇంకా సీనియర్తో మాట్లాడదాం. గైస్ మీకు ఇందాకలో వీడియోలో చెప్పాను కదా, మా సీనియర్ అయితే కలుస్తానని. మీరు వీడియోలో చూసింది ఇతన్నే. ఇతను మన సీనియర్. బ్రో, మీకు జాయినింగ్ లెటర్, ఆఫర్ లెటర్ వీటి సంగతి కోసం చెప్పండి. లైక్ మీకు ఎప్పుడు ఆఫర్ లెటర్ వచ్చింది? నాకు ఆఫర్ లెటర్ వచ్చేసరికి ఆగస్ట్ 2025లో వచ్చింది. అండ్ వితిన్ 4 మంత్స్ ఆఫ్ స్పాన్‌లో డిసెంబర్‌లో నాకు జాయినింగ్ లెటర్ వచ్చింది. అయితే మీకు 4 మంత్స్ ఆఫ్ టైమ్ లైన్‌లో మీకు ఆఫర్ లెటర్‌కి, జాయినింగ్ లెటర్‌కి వచ్చింది. ఈ గ్యాప్‌లో మీరు ఏం అవును. చేశారు? ఈ గ్యాప్‌లోన ఊప్స్ నేర్చుకున్నా. హ్మ్. అప్ స్కిల్ అయ్యాను 4 మంత్స్ ట్రైనింగ్‌లో. ఎందుకంటే ట్రైనింగ్ ఎవరికైనా భయంగా ఉంటది. కొత్త పీపుల్ వస్తారు. వాళ్ళు పెర్ఫార్మ్ చేస్తారు. ఎందుకంటే డిజిటల్ రోల్ అంటే ఇంకా అందరూ మంచి పెర్ఫార్మర్సే వస్తారు. దాంట్లో భయం ఉంటది. అందరూ పెర్ఫార్మ్ చేస్తారు. మనం పెర్ఫార్మ్ చేయకపోతే ఎలాగని చెప్పి ఇన్ బిట్వీన్ అప్ స్కిల్ అవుతున్నా ఊప్స్ స్కిల్ నేను. ఓకే. మాకు లైక్ ఆఫర్ లెటర్ వచ్చింది, కానీ జాయినింగ్ ఇంకా రాలేదు. ఎంత టైం అవుతది అంటారు మీరు? ప్రెజెంట్ టీసీఎస్‌కి అయితే చాలా మంచి రిక్వైర్మెంట్ ఉంది. అండ్ రీసెంట్‌గా టీసీఎస్ రెప్యుటేషన్ పోవడం వల్ల వాళ్ళు మీకైతే లేట్ చేయడు. త్వరగా పిలుస్తారు.
యాహ్! రిక్వైర్‌మెంట్ చాలా ఎక్కువుంది టీసీఎస్‌కి. సో, మోస్ట్‌లీ బిఫోర్ 3 మంత్స్ పిలవచ్చు మీ అండర్‌కి. ఓకే. లైక్ ఏ రోల్స్ వెబ్ డెవలప్‌మెంటా? ఏఐయా? మొత్తం అన్నీ కలిపేనా? అన్నీ కలిపేసున్నాయి టీసీఎస్‌లో. మీకు చాలా వాస్ట్ ఉంటది. సపోర్ట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మీకు ప్రైమ్ రోల్ వచ్చినా కూడా సపోర్ట్ ప్రాజెక్ట్ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మా బ్యాచ్‌కి అలాగే అయ్యాయి. ప్రైమ్ రోల్స్ కూడా అందరికి టికెటింగ్‌లో ఇచ్చేసారు. ఓహ్! సో, మీరు టీసీఎస్ అడుగు పెట్టారంటే మొత్తం ఇంక లక్ బేస్డే. మీ ట్రైనింగ్ నుండి ప్రాజెక్ట్ వరకు మీకు లక్ ఉంటేనే మంచి ప్రాజెక్ట్ వస్తది. మీకు ప్రైమ్ రోల్ కొట్టినా కూడా సపోర్ట్ ప్రాజెక్ట్ ఇచ్చేయొచ్చు. మీకు నింజా అయ్యున్న డెవలపర్ రోల్ రావచ్చు. సో, అంతా లక్ బేస్డ్. సో, మోస్ట్‌లీ 60% ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు మీకు డేటా సైన్స్ సైడే ఉన్నాయి. అది కూడా మోస్ట్‌లీ ఆన్ డేటా ఇంజినీరింగ్ సైడ్ అండ్ ఏజెంటిక్ ఏఐ సైడే ఉన్నాయి. మీకు మరీ ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఫుల్ స్టాక్‌లో ఉందంటే మీకు డాట్ నెట్ డెవలపర్ అండ్ జావా డెవలపర్స్ కూడా ఉన్నాయి. సో, ఆల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మోస్ట్‌లీ ఆన్ డేటా సైన్స్ అనే కాదు. మీరు ఇంటర్వ్యూస్ క్రాక్ చేయాలి. వన్స్ మీకు ట్రైనింగ్ అయ్యాక మీకు ప్రాజెక్ట్ కాల్స్ వస్తే మీకు మంచి ప్రాజెక్ట్ రావాలంటే మీకు ఇంటర్వ్యూస్ అవుతాయి. క్రాక్ చేస్తే గాని మీకు డెవలపింగ్ ప్రాజెక్ట్ ఇవ్వరు. సో, యాహ్! సో, జాయినింగ్ ఫస్ట్ ఎవరికి రావచ్చంటారు? అదంతా లక్ బేస్డే సార్. లైక్ ప్రైమ్ నింజా రోల్ అలాగేం లేదా? అలాగే ఏముండదు. వాళ్ళకంటూ కొన్ని బ్యాచెస్ ఉంటాయి. లక్కీగా బ్యాచ్‌లో మీ డీసీ నంబర్ ఉందంటే పిలుస్తారు. సో, ఇట్స్ కంప్లీట్‌లీ ఆన్ రాండమ్. సో, నేననుకుంటున్నాను లైక్ జాయినింగ్ వచ్చే ముందు చిల్ అవుతే బెస్ట్. మళ్ళీ టైమ్ ఏముండదు కదా! ఫ్రెండ్స్‌తో ఆ! ఎంజాయ్ చేయడానికి. వీక్లీ 2 అవర్స్ అని చదవండి. 3 అవర్స్. వీక్లీ 3 అవర్స్ అని చూసుకోండి. ఎందుకంటే మీకు బెటర్ అవుద్ది. మీకు క్లాసెస్ ఏం చెప్పరు మీకు. ఊప్స్ అవేం చెప్పడు. అలా పీడిఎఫ్‌లు చదువుకెళ్ళిపోతారు. మీకు ఓకే. ఊప్స్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారంటే చిల్ అవ్వండి. అంతే. ఆహ్, విన్నారు కదా గైస్! నాకు ఉప్స్ రాదు, మీకు రాదు. సో, అందరం కలిసి నేర్చుకోవాలి. సో, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? థీసిస్‌కొచ్చిన 1 ఇయర్‌కి స్విచ్ అయిపోనని చెప్తున్నాను నేనైతే. సాలరీ ఎక్కువుందని చెప్పి ఉండిపోవద్దు. మీకు గ్రోత్ కావాలంటే 1 ఇయర్ వరకు చేసి 1 ఇయర్ ఫస్ట్ ఇయర్ నుండి స్టార్ట్ చేయండి. ఎలాగో 3 మంత్స్ ఆఫ్ నోటీస్ పీరియడ్ కాబట్టి మీ లైఫ్‌ని మీరు రిస్క్ చేయాలి తీసేసుకొస్తే మీకు మంచి ప్యాకేజ్ కావాలి అంటే. ఈవెన్ దో ప్రైమ్ రోలొచ్చినా, డిజిటలొచ్చినా 1 ఇయరే ఉండండి టీసీఎస్‌లో. ట్రై టు అప్‌స్కిల్ ఎందుకంటే మీకు ఏ కంపెనీ కూడా అంత టైమ్ ఇవ్వరు. లిటరల్లీ నేను 3 మంత్స్ నుండి ఉన్నా. నాకు ఒక్క వర్క్ కూడా లేదు యాస్ ఆఫ్ నౌ. ట్రైనింగ్ ఫెబ్‌లో అయింది. మార్చ్, ఏప్రిల్. యాహ్! 3 మంత్స్ ఆఫ్ నో ఇన్వెస్ట్‌మెంట్ అసల నాకు. అంటే ఇన్వెస్ట్‌మెంట్ అంటే స్టడీస్‌లో. నేను అలాగ అప్‌స్కిల్ అవుతూనే ఉన్నా. సో, మై సిన్సియర్ అడ్వైస్ ఈస్ టీసీఎస్‌కొచ్చారంటే మీకు వర్క్ తక్కువుంటది. ట్రై టు బి మోర్ ఆన్ డీఎస్ఏ పార్ట్. ఎందుకంటే మెయిన్‌లీ ఫర్ డిజిటల్ అండ్ ప్రైమ్. ప్రొడక్ట్ కంపెనీస్ మీకెక్కువ స్కోప్ ఇస్తది. ఆ రోల్ కొంచెం ప్రీమియర్ రోల్ కాబట్టి. సో, ఫోకస్ ఆన్ డీఎస్ఏ అండ్ సిస్టమ్ డిజైన్. యాహ్! ఓకే. సో, ఇంటర్వ్యూ క్రాక్ చేసినా కూడా మనకి డీఎస్‌ఏ అనేది ఇంపార్టెంట్ అంటున్నారు. హ్మ్. ట్రైనింగ్ డిఫికల్ట్‌గా ఉంటదా? లేదా సర్వైవ్ అయిపోతామా? ట్రైనింగ్ వచ్చేసరికి మీకు బేసిక్‌గా 2 ఎగ్జామ్స్ అవుతాయి. వన్ ఈస్ పీఆర్ఏ ఎగ్జామ్. పీఆర్ఏ ఈస్ ఆన్ ఊప్స్ ఓన్లీ. ఊప్స్ అండ్ ఎంసీక్యూస్ ఉంటాయి. ఓకే. ఓకే. పీఆర్ఏ కాకుండా హ్యాకర్ ర్యాంక్ ఎగ్జామ్ అవుద్ది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్. రీసెంట్‌గా 2025 నవంబర్ నుండి వచ్చింది ఆ రూల్ టీసీఎస్‌లో. ఎందుకంటే పీఆర్ఏ అందరూ క్వాలిఫై అయిపోతున్నారని. హ్యాకర్ ర్యాంక్ ఎగ్జామ్ ఈస్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ బికాస్ దాంట్లో మీకు 3 క్వెషన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈస్ డీఎస్ఏ, అడ్వాన్స్డ్ డీఎస్ఏ నాకైతే డీపీ క్వెషన్ వచ్చింది. సమ్ కాయిన్ మానిప్యులేషన్ సమ్ బిట్ మానిప్యులేషన్ వచ్చింది. ఆన్ కాయిన్స్ బేస్డ్ క్వెషన్. సెకండ్ క్వెషన్ వచ్చేసరికి ఎస్‌క్యూఎల్ ఎనీవన్ కెన్ డూ. ఎందుకంటే మీకు ఎలాగో టీసీఎస్‌లో ట్రైనింగ్ ఇస్తారు ఎస్‌క్యూఎల్ మీద. థర్డ్ క్వెషన్ వచ్చేసి మళ్ళీ రెస్ట్ ఏపీఐస్. మీకు ఏపీఐ నాలెడ్జ్ ఉండాలి. క్వెషన్ పేరుకి ఏపీఐ నాలెడ్జ్. బట్ మీకు డిక్షనరీస్ రావాలి. ఒక డిక్షనరీ జేసన్ మీరు ఎలాగ ఎక్స్ట్రాక్ట్ చేయగలరు దాని మీద ఆపరేషన్స్ వస్తే మీకు అయిపోద్ది. రెస్ట్ ఏపీఐ క్వెషన్. సో, డీఎస్ఏ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అంటే మీకు లక్ బాగుంటే సబ్ బై డే సమ్ వస్తది. లక్ బాగోపోతే నాలా డీపీ క్వెషన్ వస్తది. సో, ఇట్స్ ఆన్ టు యూ. సో, ఆ ఎగ్జామ్‌లన్నీ పాస్ అయితేనే మనం అలా ఫార్వర్డ్ మూవ్ అవుతాం అంటారు. లేదా ఫాలో డిగ్రేడేషన్‌లో వేస్తారా?
దిగలేసింది తీసేస్తారు. ఏముండవు. మీకు దాంట్లో ల్యాప్ అంటూ ఉంటది టీసీఎస్‌లో. 3 ఐటెమ్స్ ఇస్తారు. ఆ! ఫస్ట్ వన్ కాకుండా 3 ఐటెమ్స్ విడిగా. ఫస్ట్ టైమ్ పాస్ అయిపోతే అందరితోని రిలీజ్ అయిపోతారు. ఏమైనా పాస్ అవ్వకపోతే ఏం టెన్షన్ తీసుకోక్కర్లే. ఓకే. అంటే ఫస్ట్ టైమ్ పాస్ ల్యాప్‌లో అవ్వకపోతే ఇంకా 3 అటెంప్ట్స్ ఉంటాయి అంటున్నారు. యాహ్! అవును. ఓహో! నాకైతే ఇంగ్లీష్‌లో ల్యాప్ పడింది. ఫ్రాంక్‌గా చెప్పేస్తున్నా. నా టంగ్ ప్రొనౌన్సియేషన్ వల్ల ఫస్ట్ మీకు ఇంగ్లీష్ ఎగ్జామ్ అవుద్ది. హ్మ్. టంగ్ ప్రొనౌన్సియేషన్ చాలా ఇంపార్టెంట్. నాకు టంగ్ కొంచెం ప్రాబ్లమ్ ఉన్న వలన నాకు ల్యాప్ పడింది ఇంగ్లీష్‌లో. నాకు ఆ ల్యాప్ వలన మంచి ప్రాజెక్ట్ వచ్చింది. బికాజ్ అందరూ పాస్ అయిపోయారు. టెక్నికల్‌లో నేనే పాస్ అయిపోయా ఫస్ట్ అటెంప్ట్‌లో. బట్ ఇంగ్లీష్ కొంచెం ప్రాబ్లమ్ ఉండే నా టంగ్‌కి. లైక్ అది ఏ ఎగ్జామ్ కాబట్టి చాలా క్లారిటీగా మాట్లాడాలి. క్లారిటీ ఇంపార్టెంట్. నాకు ఇంగ్లీష్‌లో ల్యాబ్ పడింది. ల్యాబ్‌లో ఏమి ఉండదు. 1 వీక్ ఎక్స్‌టెండ్ జస్ట్ 1 వీక్ లేట్‌గా వస్తాం బయటికి. 1 వీక్ ఫుల్‌గా చిల్ అయిపోతాం. ఏమి ఉండదు. 1 వీక్ తర్వాత ఎంట్రీ అవుద్ది. మాన్యువల్ ఇంటర్వ్యూ అవుద్ది. మాన్యువల్ ఇంటర్వ్యూ 3 టైమ్స్ అవుద్ది. లైక్ 3 ల్యాబ్స్ లాగా. నేను ఫస్ట్ ల్యాబ్‌లోనే అయిపోయా. వాళ్ళకి అర్థమైంది నా ప్రాబ్లమ్. టంగ్ ప్రాబ్లమ్ అని. సో, ఫస్ట్ ల్యాబ్‌లో రిలీజ్ చేశారు. ఫస్ట్ ల్యాబ్‌లో బేసిక్‌గా రిలీజ్ చేయరు. ఉంచుతారు 2 ల్యాబ్స్ వరకేనా. నాకైతే ఫస్ట్ ల్యాబ్‌లో వెళ్ళిపోమన్నారు. సో, నాకు ఆ ల్యాబ్ పడడం వల్ల నాకు లక్ వచ్చింది. ఎందుకంటే అందరికి సపోర్ట్ ప్రాజెక్ట్స్ వచ్చేసాయి రిలీజ్ అయిన వెంటనే. నాకొక్కడికే మంచి ఎజూర్ డేటాబేస్ మీద ప్రాజెక్ట్ వచ్చింది. లేట్‌గా రిలీజ్ అవ్వడం వల్ల. సో, కంప్లీట్‌లీ డిపెండ్స్ ఆన్ లక్ అన్నమాట అది కూడా. మంచి బిజినెస్ యూనిట్ రావాలి. చెప్తున్నాను కదా! మీకు టీసీఎస్ సరిగ్గా పెట్టారంటే ట్రైనింగ్ నుండి ప్రాజెక్ట్ వరకు మొత్తం లక్ వస్తూ ఉండాలి మీకు. లేకపోతే దొరికేస్తారు ఎక్కడో దగ్గర. ఓహ్! భయపెట్టట్లే. ఇది ట్రూత్ ఆఫ్ టీసీఎస్ అన్నమాట. మీకు సపోర్ట్ ప్రాజెక్ట్ వచ్చిందంటే మీకు చావే ఇంకా. మీకు అప్ స్కిల్ అవ్వాలని పక్కా అప్ స్కిల్ అవ్వాలి. లేదా మీకు గ్రోత్ ఉండదు. మెయిన్‌లీ ఫర్ బాయ్స్ చెప్తున్నా. ఎందుకంటే గర్ల్స్ తెలిసిందే మోస్ట్ ఆఫ్ ది సైడ్ చిల్‌గానే ఉంటారు. కానీ బాయ్స్ కొంచెం ఫోర్స్ చేస్తుంటారని. కొంచెం సెటిల్ అవ్వాలని. సో, బాయ్స్ సిన్సియర్ అడ్వైస్ టీసీఎస్ ఫ్రెషర్‌గా జాయిన్ అయ్యారండి. అప్ స్కిల్ అవ్వాల్సిందే. మీకు ఈవెన్ 9 ఎల్‌పీఏ వచ్చినా కూడా 3 ఇయర్స్ తర్వాత మ్యాక్‌బీ 12 ఎల్‌పీఏ అవుద్ది టీసీఎస్‌లో ఉండే. హైక్స్ ఉండవు టీసీఎస్‌లో. సో, మీ ఇష్టం. ఇప్పుడు 7 స్టార్ట్ అయినా కానీ మీకు హైక్స్ ఉండవు టీసీఎస్‌లో. ట్రై అంటే స్పీడ్‌గా బయటికొచ్చారంటే అంత స్పీడ్‌గా వచ్చేయండి టీసీఎస్ నుండి. ట్యాగ్ యూజ్ చేసుకోండి. డిజిటల్ ట్యాగ్ యూజ్ చేసుకోండి. ప్రతి కంపెనీస్ ఆ ట్యాగే చూస్తాయి. సో, అది. ఓకే. సో, గాయ్స్ మీకు ఇంకేమైనా క్వెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. అక్కడ చూద్దాం వీటి సంగతి కోసం. యాహ్! మీరైతే అప్ స్కిల్ అండ్ స్విచ్ అంతే. మెయిన్‌లీ ఫర్ డిజిటల్ అండ్ ప్రైమ్. నాకు డిజిటల్ వచ్చింది హ్యాపీ అని కాదు. నేను డిజిటలే. నేను కోడ్ బీటా నుండి వచ్చా నేను. బట్ కోడ్ బీటా వచ్చినోళ్ళు పాజిటివ్ ఉంటది. వాళ్ళకి ట్యాగ్ ఉంటది. కోడ్ బీటా నుండి వచ్చారని ఉంటది. టీసీఎస్ పోర్టల్‌లో కూడా. మనకి కనబడదు. బట్ ఆళ్ళకి కనబడతది హెచ్ఆర్స్‌కి. సో, యూ విల్ హావ్ సమ్ రెస్పెక్ట్. మీరు ఎవరైతే కోడ్ బీటా నుండి వచ్చారో. సో, మీరు కో అందరిలా డిఫరెన్స్ అయిపోవద్దు. నే ఎన్‌క్యూటీ వచ్చినోళ్ళు, కోడ్ బీటా వచ్చిన పక్క పక్కన ఉన్నారని. కానీ అక్కడ డిఫరెన్స్ ఉంటది. ఎవరైనా అడిగితే మీరు కోడ్ బీటా అంటే మీకంటూ ఒక లెవెల్ ఉంటది. సో, యాహ్! ఓకే. సో, కోడ్ బిటా నుంచి వచ్చిన వాళ్ళకి హై వాల్యూ లాగా ఉంటదంటారు. కొంచెం వాల్యూ ఉంటది. ఓకే. యాహ్! వీడియో లేట్ అవ్వడానికైతే కారణం వాడే అని చెప్పొచ్చు. లైక్ తను చెప్పిన ప్రకారం ఏంటంటే మనకి డెవలప్‌మెంట్, యెస్ సార్ 2 ఇంపార్టెంటే. రెండిట్లో ఏది నెగ్లెక్ట్ చేయలేం. ఇంకపోతే మీరు నా డ్రెస్ మారిందని ఆలోచించే పనికైతే నేను ఇప్పుడే ఫ్రెష్‌గా ఫ్యామిలీ ఫంక్షన్ అటెండ్ అయ్యి వస్తున్నాను. ఈ మధ్యన అసల ఏ ఫంక్షన్ మిస్ అవ్వకుండా అయితే వెళ్తున్నాను. హ్మ్. సో, లైక్ నా ఒపీనియన్ ఏంటంటే మీ ఫ్రెండ్స్‌తోని టైమ్ స్పెండ్ చేయడం బెస్ట్. మెయిన్‌గా మీ బెస్ట్ ఫ్రెండ్స్‌తో. ఎందుకంటే ఎవరు ఎప్పుడు వదిలేస్తారో తెలీదు. కొంతమంది ఉంటారు. మిస్టేక్ వాళ్ళ వైపు ఉన్నా కూడా వాళ్ళ కళ్ళకైతే కనబడదు. మొత్తం మన మీదే మనమే చేసినట్టు మనమైతే తోచేసి అయితే వెళ్ళిపోతారు. గ్రీన్ డ్రెస్ నీకోసమే మాట్లాడుతున్నా. ఇంకా సెకండ్ కేస్ అయితే కొన్ని వస్తువులు వెళ్ళిపోతాయి. మన చేతుల్లో అవి ఉండవు. మనం ఏం చేయలేం. సో, బాధపడడం కన్నా ఇంకా వేరే ఆప్షన్ లేదు. యెస్ లెట్ ఇట్ గో. సో, నేను ఎలా చిల్ అయ్యానో మీరు వీడియోలో చూడండి. ఇకపోతే ఫైనల్‌గా మీకైతే ఒకటి చెప్పాలి. నేను ఇంకా మైక్ సెట్ కూడా చేయలేదు. ఊరికే ప్రాంక్ కోసం పట్టుకున్నాను. బాయ్.